నమస్తే అండి. ప్రపంచం అంటే భూమి మీద ఉన్న మానవులందరూ కూడా వృద్ధులు అవ్వచ్చు, వయసు వాళ్ళు అవ్వచ్చు, నడికారులు అవ్వచ్చు, ఎవరికైనా ప్రతి ఒక్కరిని చెప్పేది ఏమిటంటే, మనం ఎక్కడెక్కడో పాపాలు చేసి భగవంతుడికి 4 ఒత్తులు ఎదిగంగానే, కడ్డీలు ఎదిగంగానే, కొబ్బరికాయ కొట్టంగానే, పొంగలు పెట్టంగానే మన పాపాలు కడిగేసాం అనుకుంటారు. ఆ 4 రోజులు నువ్వు చల్లగా ఉంటావేమో. నువ్వు చేసుకున్న కర్మలను చూసావా? ఒకడి నెత్తిన నొప్పులు పోసి, ఒకడిని నోటికాడ కూడు తీసేసి ఇచ్చావా? ఆ పాపము ఎవరిని వెంటబడి వేధిస్తానే ఉంటుంది, తెలుసా? దానికి సాక్ష్యం నా దగ్గరే ఉంది. నాకే జరిగింది అలాంటి ద్రోహం. భగవంతుడు వదలండోయ్. మనము నా దగ్గర డబ్బులు లేవు, నలుగురు అండా లేదు, నన్ను కొట్టారు, కుటుంబాలే స్మాష్ అంటే తెలుసా? నాకు ఇంగ్లీష్ రాదులేండి, నేను 7th చదువుకున్నాను, 7వ క్లాస్ చదువుకున్నాను, కొంచెం మాట్లాడతాను. కానీ నా కళ్ళతో చూపిస్తున్నాను. నా నాగు సకల దేవతలు కూడా నన్ను అలా 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి. చక్కగా నాకు ద్రోహం చేసిన అందరూ కూడా నా కళ్ళెదురు క్లియర్ కనపడతానే ఉండారు, తెలుసా? పుట్టిన కాడికి వెళ్ళిపోతున్నారు. తప్పది. మనము ఎంత పుణ్యాలు చేసుకుంటే అంత పుణ్యం మీ అమ్మట ఉంటుంది. నువ్వు కారులో తిరుగుతావు, బంగ్లాలో పెరుగుతావు, నగలు నట్టి చేస్తావు, ఎదటి వాడికి 5 రూపాయలు 5 ముద్దలు అన్నం పెట్టు. అంతేగాని నువ్వు ఇష్టం వచ్చినట్టుగా నా దగ్గర అహంకారం ఉందని చెప్పి నా మీద విజృంభణ చేశారండి బాబు. ఏ మీడియాలకైనా చెప్తానండి నేను, నన్ను పిలవండి, ఎక్కడికైనా వస్తా. ఎవరు పిలిచినా వస్తానండి నేను. దానిలో మొహమాటం లేదు. నా వీడియో మీద నా ఫోన్ నెంబర్. ఒక విధంగా చెప్పండి, నాది ఒక సినిమా తీసుకోవచ్చు, తెలుసా? ఎవరన్నా ఇంట్రెస్ట్ పట్టుకోండి, వచ్చే లావాదేవీ అంతా మీరే తీసుకోండి, సొమ్ములంతా. నేను ప్రపంచానికి విడమర్చేస్తాను సినిమాలు, ఫ్రీగా తెస్తా సినిమా. అర్థమైందా? నా జీవిత చరిత్ర మీరు ఏ పేరైనా పెట్టుకోండి, నాకు వీడియో అని పెట్టుకోండి, లేకపోతే మీ ఇష్టం, మీరు ఏ పేరైనా పెట్టుకోండి సినిమాకి. నేను మాత్రం ఫ్రీగా తీస్తా, చూస్తూ. అసలు నా క్యారెక్టర్ అనేది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట నేను చెప్పేది కూడా, తెలుసా? అలాగే ప్రతి ఒక్కరు కూడా పాపాలు చేసి దేవుడా నువ్వే దిక్కయ్యా అంటే ఆ కాసేపు నువ్వు ఆ ప్రసాదం తింటావేమో, కానీ ఈ చేసుకున్న పాపము ఎక్కడికి వెళ్ళదో. అది ఎప్పుడు చూపిస్తుంది తెలుసా? ముందు నీ కుటుంబానికి, పిల్లల కానించి తగులుతూ ఉంటుంది. నీకు, నీ పిల్లలకి తరంతరం తగులుద్దండి దోయ్. ఇది మహాప్రమాదం, తెలుసా? మనము పచ్చగా ఉంటున్నామంటే నలుగురికి బాగున్నావా నా అంతే. నువ్వు నాశనం ఎవరు అనకూడదు ఎప్పుడు, అర్థమైందా? అలాగే నా వీడియో ప్రతి ఒక్కరు చూడండి. చూసి ఏదైనా సమస్య ఉంటే, మాకు సిల్లింగ్ చేశారు, చేతబడి చేశారు, గాజులు పడి ఇలాంటివి ఏమైనా ఉన్నాయో నాకు ఫోన్ చేయండి. మా గృహం కట్టుకున్న కాడి నుంచి ఒక్కొక్కరు వెళ్ళిపోతూ ఉంటారు, అంటే పుట్టినట్టు వెళ్ళిపోతారు, భూస్థాపన అయిపోతూ ఉంటారు. ఒక్కొక్క స్థలం కొన్న కాడి దాంట్లో ఏం కట్టలేరు. ఇలాంటివన్నీ కూడా చాలా ఉంటాయండి. ఇలాంటి సమస్యలు ఉంటే నాకు ఫోన్ చేయండి, దానికి సొల్యూషన్ చెప్తాను. ఓకే, జై నాగు లక్ష్మీవారికి జై, మమగన్నమా తల్లికి జై. ఓం భాగవతి నమః, ఓం లోకండేశ్వరాయ నమః, ఓం నమో నాగేంద్రీ నమః, ఓం భగవతి నమః, ఓం తల్లి మరాకి జై. ఓం నా తండ్రి నాగుకి జై, నాగలోక్షి సతిపతులకి జై, అమ్మల గన్నమ్మకి జై. ఓం భాగవతే కామాకి తల్లి నమః, నమో నాగేంద్రీ నమః, ఓం లోకండేశ్వరాయ నమః, ఓం తల్లి మతాకి జై, అమ్మల గన్నమ్మకి జై, కామాకి తల్లి నమః, ఓం తల్లి మతాకి జై, అమ్మల గన్నమ్మకి జై, కామాకి తల్లి నమః, నమో నాగేంద్రీ నమః,
ఓం భాగవతే నమః. జై కమల జయ మహాలక్ష్మి జై తల్లి. ఓం భగవతే నమః.